నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న మిమిక్రీ ఐటమ్ మీకోసం. వాట్ ఈజ్ ఎ సెట్ అనే డెఫినేషన్ మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. దాన్ని రకరకాల హీరోలు ఏ విధంగా చెప్తారో చూద్దాం. ముందు ఎన్టీఆర్, సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దీన్నే నాగేశ్వరరావు గారు ఎలా చెప్తారో విన్నాం. సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే కృష్ణకిస్తే ఎలా చెప్తారో చూద్దాం. సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే శోభన్ బాబు గారికి ఇస్తే ఎలా చెప్తారో చూద్దాం. సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే కృష్ణరాజుకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే మోహన్ బాబుకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే మురళీమోహన్కి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే జగ్గయ్యకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే సత్యనారాయణకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే రావు గోపాలరావుకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే మన మెగాస్టార్ చిరంజీవికి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. బాలకృష్ణకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే వెంకటేష్కి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే నాగార్జునకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎనీథింగ్ రాంగ్? ఇదే జగద్బాబుకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే ఎంఎస్ నారాయణకి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదే బాబు మోహన్కి ఇస్తే సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. థ్యాంక్ యూ.